కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. జనగాం నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశమైన హరీష్ రావు రైతు బంధు, రుణమాఫీ హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రమాణ స్వీకారానికి తొందరపడ్డ రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చడానికి వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలలోపు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారన్నారు హరీష్ రావు. మనది ప్రజల పక్షాన్ని నిలబడమని కోరుతారు. ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అందరూ మోసం చేసింది. మేము రాగానే మీరు వడ్డప్పుడు ఆపుకొని 500 బోనస్ ఇచ్చి వడ్డు కొట్టమన్నారా? 3 బస్సాల పట్టుకున్నారా? రుణమాఫీ చేసిందా? చేయలేదు. 3వది రైతు బంధు చేసిందా? చేయలేదు. 4వ కోసం 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు. 24 కాదు, అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాను. వస్తున్న అదే 24 గంటలు పొద్దుదాకా పొద్దుగాల 2 గంటలు పోతుంది, పొద్దుకి 6 గంటలు పోతుంది, మధ్యలో అదే గంట పోతుంది. రోజుకు 14 గంటలు 15 గంటల కరెంట్ కూడా వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. రేపు ఏమంటారు? అయ్యో కోడ్ వచ్చింది కదా, ఇప్పుడేం కోడ్ లేదు. నిజంగా నీకు 100 రోజులు అమలు చేసేందుకే నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ హామీల మీద నిజాయితీ ఉంటే ఇప్పుడే దిగో ఇయ్యి, ఇప్పుడే నిర్ణయం తీసుకో. రేపు వడ్డొస్తే అతని పంటకు ఆ వడ్డకు ఖచ్చితంగా 500